హాయ్ అండి. మన ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా నాన్ వెజ్ ఫ్లేవర్‌లా వచ్చేలాగా గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాము. చాలా అంటే చాలా బావుంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా. ముందుగా అయితే ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేయించుకుందాము. ఒక 1½ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేయించుకుందాము. ఇది నేను చేసేది ఒక మనిషికైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. నేను మా పిల్లల కోసమని చేస్తున్నాను. పెద్దవాళ్ళకైనా ఒకళ్ళకి సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఉల్లిపాయలన్నీ సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా ఉల్లిపాయలు అన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత చూడండి ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. తక్కువ క్వాంటిటీనే కాబట్టి నేను అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేశాను. కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా వేగిపోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది వేగిపోయి. తర్వాత ఒక స్పూను పెరుగు వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ దీనిలో పెరిగే 1 ఆర్ 2 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక పెద్ద స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇది మొత్తం ఈ మనం వేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయల్లో కలిసి వాటర్గా అవుతుందండి. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయవసరం లేదు. చూడండి మొత్తం లిక్విడ్గా అయిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోద్ది. ఈ ఆయిల్ కూడా మనకి మొత్తం పీల్చేసుకుంటుందండి. పీల్చేసుకుని ముద్దలాగా తయారైద్ది. మొత్తం తిప్పాలన్నమాట. మొత్తం ఇంకిపోయే వరకు తిప్పాలి. చూడండి మనం తిప్పుకుంటా ఉంటే మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. దానిలోకి పీల్చేసుకుంది కదా. వాటర్ అన్నీ మనకి ఎగిరిపోతాయి. ఆయిల్ కూడా చూడండి దానికి పట్టేసుకుంటుంది. సో ఈ స్టేజ్లో మనం దింపేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి నాన్ వెజ్ గ్రేవీ, చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.